ఏదో చేశారు, డివిజన్ చేశారు. నేను అడుగుతున్నది ఏంటంటే అన్కాన్స్టిట్యూషనల్గా చేసిన దాన్ని కరెక్ట్ చేయడానికి కాకపోతే ఇక పార్లమెంట్ ఎందుకు? ఇప్పుడు నేనేమి మళ్ళీ రాష్ట్రాలు కలిపేయండి, మీరు చేసిన తప్పు కాబట్టి మళ్ళీ రెండో ఓటు చేసేస్తున్నాం. అది కూడా ప్రేయర్ కూడా మార్చేశాను. 4/3/22 మార్చి 4 ప్రేయర్ కూడా మార్చాను. ఏమని? ఫార్ములేట్ గైడ్ లైన్స్, ఇక ముందు ఎలా జరగాలి దాని మీద గైడ్ లైన్స్ ఫామ్ చేయండి. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వని, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి మనకేం రావాలో దాన్ని ఇమీడియట్గా సెటిల్ చేయడానికి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చెప్పండి. ఇది మన ప్రేయర్ మార్చింది. దీని మీద కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే అప్పుడే అన్ని ప్రభుత్వాలు అయిపోయి తెలుగుదేశం రెండోసారి వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నాకు ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి వచ్చి ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ రకమైన పరిచయం లేదు. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి మాకు మధ్య పోని ఇరుపక్షాల వాళ్ళకి తెలుసున్న, ఓహో పలానా ఫ్రెండ్ ఉండి ఉంటాడరా, పలానా అల్లుబాబి చెప్పు ఉంటాడు, ఇలా కూడా ఏం లేదు. ఆయన అసలు పరిచయమే లేదు నాకు. చిరంజీవి గారి పరిచయం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి పరిచయం లేదు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఒకరోజు సడన్గా మా ఇంటి దగ్గరికి మీరు అందరూ వచ్చేసారు. ఏంటంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడండి టీవీలోను, అరుణ్ కుమార్ని పిలుస్తున్నాను, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తున్నానని. అని నాకు అప్పుడు తెలియదు, ఎందుకంటే టీవీ చూడలే. అప్పుడు సరే అని చెప్తే మళ్ళీ సాయంకాలం 7 గంటలకు అసలు పవన్ కళ్యాణ్ నన్ను పిలవనివ్వండి బాబు, అప్పుడు చెప్తాను మీకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు. చేసి మిమ్మల్ని కలవడానికి రావాలి నేను అంటే, మీరు ఎందుకంటే రావటం, నేనే వస్తాను, నేను హైదరాబాద్ వస్తూనే ఉంటాను, నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను. 7వ తారీఖున ఫోన్ చేశాడు ఆయన. 11వ తారీఖున కలిశాను, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాను. 11 ఆయన కలిశాను. 15వ తారీఖున మేమిద్దరమే కూర్చుని 2 గంటలు చర్చించుకున్న తర్వాత 16వ తారీఖున ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చెప్పి ఒక కమిటీ వేశాడు ఆయన. దాంట్లో ప్రధాన పాత్ర అంతా ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చాడు. పొలిటీషియన్ని నేను ఒక్కనే, అన్ని పార్టీల్ని పిలిచాడు కానీ రాజకీయం నుంచి నన్ను ఒక్కనే ఆయన కూర్చోబెట్టుకున్నాడు వేదిక మీద. పక్కన ఎవరంటే పద్మనాభయ్య గారు, జేపీ జయప్రకాష్ నారాయణ గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు, అంతా ఐఏఎస్లు పెట్టుకున్నాడు. పార్టీలు అందరినీ కొనతాల రామకృష్ణ గారు వచ్చాడు, మన సిపిఐ రామకృష్ణ గారు, పార్టీలు వాళ్ళందరూ వచ్చారు, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వీళ్ళందరూ వచ్చారు, కూర్చున్నారు. ఈ వేదిక మీద మాత్రం నన్ను కూడా పక్కన కూర్చోబెట్టాడు ఆయన. పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి 16వ తారీఖు సాయంకాలం రిలీజ్ చేశాం. 15, 16 2 రోజులు మీటింగ్ అయింది. 74,542 కోట్ల రూపాయలు. ఇందులో ఎక్కువ పాత్ర ఎవరిదంటే పద్మనాభయ్య గారిది. ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు. మీ తరం వాళ్ళకి అంత తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళకి ఆ టైంలో ఎక్కడ ఏ ఆపరేషన్ అన్నా కొంచెం క్రిటికల్ ఆపరేషన్ వచ్చిందంటే, అస్సాంలో గొడవలైనా, నార్త్ ఈస్ట్లో గొడవలైనా ఇమీడియట్గా ఎవర్రా ఆఫీసరు వెళ్ళి సెటిల్ చేయగలవాడంటే ఈ పద్మనాభయ్య గారు వెళ్ళేవాడు. ఆయన మన జిల్లావాడే అనుకుంటా కూడా, లేకపోతే పక్కన కృష్ణా జిల్లా. ఇక్కడ దగ్గర బాగా పద్మనాభయ్య అన్న పేరే అంటే ఇది మాస్లోకి ఆయన ఎక్కువ మీడియా ఇది లేదు ఆయనకి, కానీ డెఫినెట్గా ఆయనకు తెలుసు ప్రపంచం ఏం నడుస్తుంది, భారతదేశం ఏం నడుస్తుంది. ఆయన పెట్టారు మెయిన్. ఆయనకి ఆయన తయారు చేసుకొచ్చాడు. ఆయన ఒకరోజు టైం తీసుకున్నాడు, ఒకరోజు 2 రోజులు కాదు 15 రోజులు టైం తీసుకున్నాడు ఆయన. మార్చి 3వ తారీఖున హైదరాబాద్లో ఆవాస్ అనే హోటల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఆయనే తయారు చేసుకొచ్చాడు, నేను పవన్ కళ్యాణ్ గారు. అందులో ఏ పాయింట్లు ఉంచాలి, ఏ పాయింట్లు తీసేయాలి. ఐవైఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. మొత్తం ఆయనదే ఖరారు చేశారు అంతా. పద్మనాభయ్య గారు అంటే చాలా ఎక్స్పర్ట్ గారు. ఆయన తేల్చిన లెక్కే 74,542 కోట్ల రూపాయలు మనకి కరెక్ట్గా సెంటర్ నుంచి స్టేట్కి రావాల్సింది రాలేదు. ఇది ఏ ఇయర్లో? 2018 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని ఇలా మన ప్రెస్ ద్వారానే మాటి మాటికి